మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలకు విద్యార్థులు పునరంకితమై కృషి చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా నగర ప్రధాన కార్యదర్శులు అబ్దుల్లా సాయి ఉదయ్ పిలుపునిచ్చారు. గురువారం కర్నూలు నగరంలోని శ్రీ మేధా జూనియర్ కళాశాలలో రాజ్యాంగ ఆవిర్భావ వజ్రోత్సవాలలో భాగంగా పూలే అంబేద్కర్ వర్ధంతుల సందర్భంగా సభ నిర్వహించారు. ముందుగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కళాశాల ప్రిన్సిపల్ రాము, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా, నగర కార్యదర్శి సాయి ఉదయ్ మాట్లాడుతూ సమాజంలో పుట్టిన ప్రతి మనిషి చనిపోతాడని, చనిపోయిన తర్వాత కూడా ఆ వ్యక్తుల ఆశయాలకు పునరంకితమై సమాజం పనిచేస్తుంది అంటేనే ఆ వ్యక్తులే మహాశక్తులుగా, మహనీయులుగా కొనియాడబడతారని అన్నారు. 132 సంవత్సరాల క్రితం చనిపోయిన మహాత్మా పూలే శూద్రుల సామాజిక అభివృద్ధి కోసం, అంటరానితనం నిర్మూలన కోసం, బాలిక విద్య కోసం పరితపించి తన జీవిత చివరంకం వరకు కృషి చేసిన మహనీయుడని అన్నారు. పూలే చనిపోయిన సంవత్సరానికి పుట్టిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పూలే తనకు గురువుగా ప్రకటించుకున్నారని అన్నారు. వారిద్దరి మధ్య ఉన్న సహజ లక్షణం అణిచివేయబడ్డ నిమ్న వర్గాల అభ్యున్నతితో పాటు అందరికీ విద్య ద్వారా మాత్రమే సమాజం జ్ఞానవంతమైన సమాజంగా మారుతుందని నమ్మి కృషి చేశారని అన్నారు. అందరికీ నాణ్యమైన విద్య ద్వారా ఉపాధి అనే లక్ష్యంతో పనిచేస్తున్న భారత విద్యార్థి ఫెడరేషన్ వారి ఆశయాల సాధన దిశగా విద్యార్థుల్లోకి వెళుతున్నామని అన్నారు.